నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వరద బాధితులను పరామర్శించడానికి అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బుడమేరు గేట్స్ ఎత్తివేస్తే ఒకవేళ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి ఇట్లాంటివి చేశారని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు నాకైతే నాకే కాదు చాలా మందికి అర్థం కాని పరిస్థితి. సో ఈ వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి ఏందనేది మనం వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏంటి సార్ అంటే అందరిది ఒక బాధ అయితే ఇప్పుడు ఈయనది ఒక బాధ ఉన్నట్టున్నది. అక్కడేమో అందరు ప్రజలేమో తిండి తిప్పలు లేక బాధపడతారు. ఈయనేమో ఈ కట్టెలు ఏంటిది గేట్లు ఎత్తితే ఈయన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది అది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకో అక్కడ జనాలకి ఇవ్వలేదు. అసలు దీన్ని అసలు ఎట్లా చూడాలి, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్స్లలో మొత్తం కూడా ఇదే నడుస్తుంది. అసలు దీన్ని ఎట్లా అసలు ఏంటి అనేది మాకు కొంచెం చెప్పండి. అదే అసలు ఆయనకి రాసి ఇచ్చాక ఎవరు రాసిస్తున్నారో చదువుతున్నారో లేకపోతే ఆయన సొంతంగా అంటున్నారో తెలియదు. కానీ ఇంతకుముందు ఎలక్షన్స్ లో కూడా అంటే దీనికి సంబంధం లేదు కానీ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఎలక్షన్స్ టైంలో కూడా ఈవెన్ షర్మిలా గారు విజయమ్మ గారు విషయాలు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడారన్నారు. ఇప్పుడు ఆఖరికి ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వింటుంది. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి అంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే ఫ్లడ్స్ ని కూడా కృత్రిమంగా మరి చేయొచ్చు అంటారా? ఏమిటో మరి అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రకృతి వానలు బుడమేరు వాగు కూడా ఇప్పుడు మీరు మ్యాప్ కూడా పెట్టారు ఇక్కడ చూడొచ్చు. బుడమేరు వాగు అసలు ఇబ్రహీంపట్నం దగ్గర అట్లా సిటీలోకి టచ్ అయ్యి ఇట్లా వచ్చి సింగ్ నగర్ మీదుగా ఇట్లా వెళ్ళిపోతుంది ఈస్ట్ వైపు. అది వెళ్ళి హనుమాన్ జంక్షన్ మీద కొల్లేరు దగ్గర టచ్ అవుతుంది. బట్ మీరు ఇక్కడ చూడండి, ఇది ప్రకాశం బ్యారేజ్, ఇది అమ్మవారి కొండ ఇంద్రకీలాద్రి. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది మనం బుడమేరు వాగు ప్రవహించే తీరు చూడొచ్చు. తూర్పు వైపే అన్ని నదులు కూడా ప్రవహిస్తే అటు పల్లం ఉంది కాబట్టి ఎట్లా వెళ్తే ఆ వాగు కట్టలు తెచ్చుకుంది. ఆల్రెడీ అది ప్రాబ్లం అవుతుందని చెప్పి అక్కడ ఆల్రెడీ ఒక ఆనకట్ట కట్టడం జరిగింది. దాన్ని బ్రిడ్జ్ కూడా వేశారు. అది కట్టలు తెంచుకొని ప్రకృతి వైపరీత్యంకి విపత్తులని ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరు? ఎవరు దాన్ని ముందుగా ఊహించి చేయగలరు? నిజంగా ముందుగా ఊహిస్తే వాళ్ళకి రెడ్ అలర్ట్ ఏదో ప్రకటించి ఇంకొద్దరికి మార్చేవాళ్ళు కదా. ఆయన అంటున్నాడు కదా వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన కానీ చంద్రబాబు నాయుడు గారే నిర్లక్ష్య ధోరణితో ఇట్లాంటివి చేసిందని చెప్పేసి కూడా అంటాడు. మరి బుడమేరు అనేది వాగమ్మ అంటే ఒక పిల్ల కాలువ. ఇక్కడ కృష్ణా నది ఒక జీవనది. కృష్ణా నది పైనుంచి శ్రీశైలం సాగరు శ్రీశైలం అవన్నీ బురద అంతా వరద తన్నుకొని వస్తే ఇంకా కృష్ణానది ప్రమాదంతో ఇది ఉధృతంగా అవ్వాలి. సో ఈ పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఉందో ఈ పరివాహక ప్రాంతంకి వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు బయటికి రాకూడదు. వరదల్లో గట్రా రోడ్లు గట్రా నీరు నిండిపోతే ఎక్కడైనా చెక్కుకుపోతే ప్రాబ్లం అవుతుందని అలా హెచ్చరిస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ ఇంత పెద్ద జీవనదికి ఉధృతం రాకుండా బుడమేరు వాగు పొంగుతుందని ఎవరు ఊహిస్తారమ్మా? ఎవరు సస్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఒకవేళ ప్రభుత్వం హెచ్చరించలేదు అనుకోండి, సామాన్య పిల్లలు ఇవాళ రేపు అందరూ యాప్లు చూసుకుంటే న్యూస్లు చూసుకునే అలర్ట్ అవుతున్నారుగా. మరి వాళ్ళందరూ సస్పెక్ట్ చేస్తుంటాం. ఇక్కడ ఒక్క చదువుకున్నాడు కూడా ఉండుండడా? ఆ వాగు వచ్చిన తీరు అది అట్లా తూర్పు వైపుకు వెళ్తుంటే ఇక్కడ ఎక్కడో మంగళగిరి వైపు ప్రకాశం బ్యారేజ్కి అటువైపు మంగళగిరి వైపు ఉండవల్లి దగ్గర ఆయన ఉంది. ఆ నివాసంకి అది కూడా కృష్ణానది దగ్గరలో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది జీవనది. కృష్ణానది దగ్గర ఇంకా అది ఉధృతమైన చంద్రబాబు గారి ఇల్లు కూడా మునిగిపోద్ది కదా. ఆయన కలగన్నాడా? నిజంగా ఆయన మునిగిపోకూడదు అనుకుంటే ఆయన అక్కడ కట్టుకునేవాడు కాదుగా. ఎక్కడో దూరంగా ఈ బుడమేరు వాగుకి కృష్ణానదికి దూరంగా ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ లో కట్టుకునేవాడు కదా. ఎక్కడో గుంటూరు దగ్గర ఎక్కడో. అలా కాకుండా ఇలా కట్టడం, ఇలా స్టేట్మెంట్లు ఇవ్వడం అసలు అర్థం లేదమ్మా. ఇప్పుడు నిన్ననే ఎవరో చెప్పారు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇవి అని చెప్పి ఒక వీడియో పెట్టారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని వీడియో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పైనుంచి అలా చూసేసి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయస్సు. ఆయన చిన్న లైఫ్ జాకెట్ వేసుకొని దాన్ని ఒక విధంగా చెప్పాలంటే బెలూన్ టబ్ లాంటిది. అది పూర్తి పెద్ద సేఫ్టీ పడవ కూడా కాదు. మనకు చూసారా కొంతమంది అడవుల్లో అంటే ట్రెక్కింగ్ సంబంధించిన వాటర్ ఫ్లోలో వెళ్తుంటారు లైఫ్ జాకెట్స్ వేసుకొని. అట్లాంటి జాకెట్లో వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ప్రతి దగ్గరికి రీచ్ అయ్యి ముడుకుల వరకు నీరు వరకు కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళి పరామర్శించాడు. ఈయనలాగా పైనుంచి చూసేలేదుగా. ఈయన విజయనగరం దగ్గర రైలు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఏం చేశారు? ఈయన హెలికాప్టర్ పై నుంచి చూసాడు. ఆయన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. ఇక్కడ డోర్ టు డోర్ వెళ్ళి పరామర్శించి అసలు ఒక్కొక్కరికి ఆహార పొట్లాలు ఎలా తెలుసా డ్రోన్ ద్వారా అందిస్తున్న ఫ్లోటింగ్ ఒకేసారిగా 1.5 మంది ప్రజలు ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు 1.5 మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎంతకని సప్లై చేయగలరు ఎవరైనా? ఒకేసారి 1.5 lakh పీపుల్ ఏంటి మనకి కౌంటబుల్గా. అన్కౌంటబుల్ ఎంతమంది ఉన్నారో తెలియదు.
అక్కడ ఒకరికొకరు సాయం చేసుకుంటూ స్వచ్ఛంద సంస్థలు హెల్ప్ చేస్తూ అమ్మవారి గుడి వాళ్ళు కూడా ప్రసాదాలు ఎక్స్ట్రాగా ప్రిపేర్ చేసి వాళ్ళకి డ్రోన్ ద్వారా ఆహార పొట్టాలు సమర్పించి ఇన్ని చేస్తుంటే అందిస్తుంటే ఇంకా దాన్ని కూడా బుడమేరుకి కావాలని చంద్రబాబు ఇటు రాకుండా అటు వాగు మళ్లించారంటే ఇంకా అంత పవర్స్ ఉంటే ఈయన ఎందుకు ప్రతిపక్షంలో ఉంటాడు? ఈసారి కృష్ణానది అటు పొంగాలి ఇటు వెళ్ళాలని డైరెక్షన్ చేస్తే బాబు నేనే లైఫ్ లాంగ్ సీఎం ఉండాలని పెట్టుకుంటాడు కదా ఆయనే. గత 5 ఏళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉండి నానా మాటలు పడి అవమానాలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యాడు కదా. ఎందుకు పొంగాల్సి వచ్చింది? ఎక్కడి నుంచి పైన ఎక్కడో ఆ చిన్న చిన్న కొండల మీద కూర్చున్న వరద అదంతా బురదగా వచ్చి ఒక్కసారి ఫ్లో వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం ఆల్రెడీ తెలంగాణలో కూడా చూస్తున్నాం, కొన్ని దగ్గరలో చెరువులు ఎక్కడైతే ఆక్యుపై చేసి కట్టారో అది హైదరాబాద్ తొలగిస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని దగ్గరలో వాగు పరివాహక ప్రాంతాల్లో కానీ లేదా చెరువుల్లో ఉన్న పరివాహక ప్రాంతాలు కానీ కబ్జా చేసి కట్టేశారేమో. అక్కడ సామాన్య ప్రజలు కూడా కట్టేసి ఉంటారు. ఎవరు తప్పది? ఇప్పుడు ఇవాళ వచ్చింది కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నదే కదా. ఒక్కసారిగా ఆ వాగు, చిన్న వాగమ్మ, ఈరోజు జీవనదులే ఎండిపోయి కనిపిస్తున్నాయి, చిన్న పిల్లకాలువలా కనిపిస్తున్నాయి. అవునా? మన ఇదే కృష్ణానది ఇక్కడ బీచ్ పల్ దగ్గరికి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. ఒక్క నెల రోజులు పోతే ఒకే చిన్న లైన్ లా కనిపిస్తుంటది, ఒక నదిలాగా కూడా ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో వాగు ఎంత ఉప్పొంగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? పోనీ అయ్యింది. దానికి చంద్రబాబు నాయుడు గారి సంబంధం ఏంటమ్మా? అంటే అన్ని చంద్రబాబు నాయుడు గారే కావాలని ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఇట్లాంటివన్నీ సృష్టిస్తున్నారు, లేకపోతే ఇంకేదో మరి అంటే ఈయన మాటల్ని అసలు ఎలా చూడాలి? కొంతమంది అయితే అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఈయన మాటల్ని దాన్ని స్టేటస్ లో పెట్టుకొని మరి కాస్త ఇది కదా విజనరీ అని అంటున్నారు. ఇప్పుడు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం చూడండి, ప్రకాష్ బ్యాగ్ నుంచి ఇదంతా కూడా ఒక 60-70% టీడీపీ గవర్నమెంట్ వాల్ లా కట్టింది. ఆ వాల్ కట్టిన తర్వాత వీళ్ళు వచ్చి ఇంకో 20% కంప్లీట్ చేశారు, 100% చేయలేదు. ఆ వాల్ అలా కట్టడం వల్ల ఏదైతే ఉందో కృష్ణానది కొంచెం పొంగడం వల్ల ఊర్లోకి వరద వెళ్లకుండా ఆగింది. ఆ ఒక్కటి చూపించి ఇది విజనరీ అంటే ఇది మా జగన్ అని చెప్పి స్టేటస్ లో పెట్టుకుని ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇప్పటికీ. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి విపత్తులకి ఇలా చేస్తున్నారని చెప్పి ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పిచ్చి ఉండొచ్చు కానీ పెచ్చా ఉండకూడదు. అర్థమవుతుందా మీకు? అభిమానం ఒక లిమిట్ వరకు ఉండాలి. కానీ ఎవరు ఏంటి అసలు దీంట్లో చంద్రబాబుకి ఏం ప్రమేయం ఉందని ఒకసారి ఆలోచించాలి కదా. ప్రకృతి విపరీతాలకి ఇప్పుడు సునామీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు తెప్పించారంటారేమో. సునామీ కాదు, ఏంటది మొన్న కరోనా. నేను గవర్నమెంట్ రాగానే కరోనా వస్తే నేను సఫర్ అవుతానని చంద్రబాబు నాయుడు గారే చైనా వాళ్ళతో మాట్లాడి కరోనా ఎంటర్ చేయించారని చెప్తారేమో. అలా చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదు రాబోయే రోజుల్లో. సో దానికి కూడా కొంతమంది అభిమానంగా ఆయన ఫోటోలు పెట్టుకొని ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు క్లియర్గా చెప్పు, ఇప్పుడు మీరు పెట్టిన మ్యాప్ లోనే మనకు అర్థమవుతుంది కదా. ఆ రెడ్ కలర్ మ్యాప్ బుడమేరుది, అది అట్లా సింగ్ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి అట్లా వచ్చి ఇటు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కృష్ణానదికి హెవీగా ఉంటుంది ఫ్లడ్స్ వస్తే, దాని పక్కనే ఉన్నారు ఉండవల్లిలో, మరి ఆయనకు కూడా ఇబ్బంది కలగొచ్చు కదా. ఆ వాగుని ఇటు రాకుండా అటు మళ్లించింది ఆయన. ఎట్లా అసలు? సరే ఇంకంటే మాట్లాడడానికి నరవలేని నాలుగు ఏదైనా మాట్లాడుతుంది, మరి ఇంత పచ్చిగా సంబంధం లేకుండా మాట్లాడుతుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో చూద్దాం మరి ఇంకెన్ని మాటలు మాట్లాడతారు ఏంటనేది అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మాటలన్నీ. సో మనకేంటంటే ఇట్లాంటి మాట్లాడుకోవడానికి మనకు కూడా ఇస్తున్నారు అనమాట టైంని. ఆయన ఇంకా తనకు తానే తన క్వశ్చన్స్ తోని ఇంకా కిందికి దిగజారుతున్నారేమో అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.